కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంటి యాదగిరి వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కుని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్ ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడరా? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్ అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాడా? బ్యాక్ కాదా మరి? అమ్మాయి సెక్షన్ శంకర్ గారికి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గంటేసా అవతలకి, అప్పుడు తెలీదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేసా. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రా? బ్యాక్గ్రౌండ్ తెచ్చేదటి. లోపలికి నమస్తే మేడం, నా పేరు చందు, మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నావు. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు, ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కబడ్డీ పోతాం. పద 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 పద. ఎవరు చూడరు, రేయ్ అందరు కళ్ళు మూసుకోండిరా. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులన్నీ వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పడతా అంటే 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో. అమ్మా నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బెండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు నాకు కూడా అయింది. నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళ పొడి చదువు పెట్టారు. పోలీసులైతే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సమయంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యో వద్దు, ఇట్లాంటి వాటికి బాబాయ్ కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్ నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఓకే ఓకే, ఫాస్ట్ ఈస్ ఫాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో ఒకడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే ఏమో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్ లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజీలో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి.
అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్? అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో హలో, చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదన్నా ప్రాబ్లమా? పర్లేదు, వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తాను. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో, మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడున్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో, నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడేంటి వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని నేను 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడిచేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా పొరగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా? ఏంటి పొడి చేస్తావా? వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మా పింకీ ఫ్రెండ్ ఎంత ఏడిపిస్తున్నావంట? సార్, ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. నువ్వు కాలేజ్లోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తాను ఇది చేస్తానన్నావంట సార్. ఏదో బుద్ధి గట్టి తిని అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాం అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా, నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నా? ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఈతొచ్చా? ఈత దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పగలరా? ఏమైందేంటి? వాడు నన్ను చంపండి, నేను వాడు నీళ్ళ దోస్తాను. మరి ఈత వస్తే బొత్తాడు, లేకపోతే చస్తాను. రా. అరేబియన్ గుర్రంలో ఉందిరా బాబాయ్. అందుకే కదరా ఇది నా డ్రీమ్ బైక్ అయింది. ఇక మీదట మన ముక్కులకి చెవులకి సెక్యూరిటీ లేకుండా హ్యాపీగా పడుకోవచ్చు. ఎక్కువ 15 నిమిషాలు ఆగురా. ఏంట్రా? యమగండం ఉందిరా. యమగండం అయితే యముడికి గండం. తప్పు తప్పు, అది నీకు నీ బైక్ మంచిది కాదు. పోనీ 10 నిమిషాలు ఆగరా. తన్నే అంటే తిరుమల పడతావు. ముందు బైక్ వదలరా. ఎక్కడ పట్టుకున్నారా? మరెవరు పట్టుకున్నారా? నేనే
కంగ్రాచులేషన్స్. అది చెప్పడానికే బైక్ ఆపారా? ఈ బండి ఓనర్ మీరేనా? అవును. కోఆపరేటివ్ సొసైటీ అంతా ఒకసారి పక్క తప్పుకోండి బాబు. ఈ గ్రహం ఎవడరా? బండి కొత్తది, కలర్ చాలా బాగుంది, వెరీ గుడ్ టేస్ట్. కంగ్రాట్స్. ఇంతకు మీరెవరు? ఎవరని చెప్పను, ఎవరి పేరు చెబితే ఊరు వాడ దడదడలాడిపోతుందో. ఓహో, ఎయిడ్స్ పేషెంట్ బా. మీ పేరు చెప్తారా? ఇన్సూరెన్స్ ఏజెంట్ నారాయణ. ఎమ్మెల్యే ఏడుగుండాలన్నట్టు చెప్పావు. సైజుకు మించి మాట్లాడుతున్నావు బాబు. ఓహో, బీమా ఏజెంట్ వా? నీకు ఇక్కడేం పని? నాకు ఎక్కడే పని. బండి కొన్న కొత్త మొదలు మీరు 90లో వెళుతుంటారు, అదే సమయంలో ఎదురుగా ఓ లారీ 80లో వస్తుంటుంది. మీరు రైట్ రూట్ లోనే వెళుతుంటారు, వాడు రాంగ్ రూట్ లో వస్తాడు. 90 పెద్ద శబ్దం. టచ్ చేస్తే ఇంజిన్ ఎక్కడ ఉండదు, చక్రాలు ఎక్కడో, ట్యాంక్ మరి ఎక్కడో. మీరు బాగానే ఉంటారు, బండి మాత్రం మొక్కలైపోతుంది. వారిని శుభమైన బండి కొట్టే మొక్కలు అంటే నీ చేతల కరగజ్జం. సెంటిమెంట్లు వద్దమ్మా, ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నీ చేతిలో సిగరెట్ ఉందనుకో, పొరపాటు నీ ట్యాంక్ చిల్లు పడిందనుకో, చేతిలో సిగరెట్ ట్యాంక్ లో పడి బండి దేవుడు 65,000 బూడిదలో పోసినట్టు అయిపోతుంది. అప్పుడు మీ దుఃఖాన్ని ముక్కలుగా పంచుకోవడానికి ఒక్కడు కూడా రాడు. కానీ అప్పుడు కూడా ఖర్చు ఇచ్చి మీ కన్నీరు తొడడానికి ఈ ఇన్సూరెన్స్ నారాయణ ఎప్పుడూ మీ వెనకాలే ఉంటాడు. నీ కవిత ఒక ముక్కలో చెప్పి చేస్తావా? ఇన్సూరెన్స్ చేస్తే మంచిది. ఇప్పుడు ఒక 1000 రూపాయల మీద కాదనుకుంటే, బండి పోతే బండి, బండి ముక్కలైతే బండి, బండి బూడిదైతే బండి, బండికి బండి. తొందర కట్టిరా బాబు, మింగుతున్నాడు. ఇదిగో తీసుకో. ఇప్పుడు బీమా ఉంది, బీమాగా వెళ్ళండి. ఒక్క నిమిషం, ఈ ఫార్మ్స్ అన్ని ఫిలప్ చేసి పాలసీ మీ ఇంటికి పంపించేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఓకే? ఇక మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు, మీకు అన్ని శుభాలే. రే, వీటితో చిన్న చితక పూజలు చేయించి తీసుకొస్తాను, మీరు రూమ్కి వెళ్ళండి. ఏంటి ఇప్పుడు నువ్వు బైక్ ఎక్కుతావా? నాచురలీ ఎక్కించుకోరా, ఇన్సూరెన్స్ ఉందిగా, భయం లేదులే పో. ఎక్కించుకోరా బాబు. రా ఎక్కు. అరే దుబ్బరి నారాయణ ఎక్కు. టైం అవుతుందా, తొందరగా కానివ్వండిరా. అయిపోయింది, 5 నిమిషాలు. చంపుతున్నారు రే. అయిపోయింది రా, ఇంకెన్ని గుళ్ళు, కొన్ని గుళ్ళే కానివ్వండి. అయిపోయింది, వెళ్ళిపోదాం. పంతులు గారు కానివ్వండి. రే రైట్ తిప్పురా, రైట్ తిప్పు. రేయ్, ముందు నువ్వు దిగరా, దిగో. ఇంకెన్ని రా, 2-3 గుళ్ళు ఉన్నాయి అంతే. నాకు టైం లేదు, అర్జెంట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళు. అరే, అరవస్తా కొబ్బరి చిప్పలు మోసుకుంటూ ఎలా రా వెళ్ళేది? బస్సు మీద. ఇవన్నీ నువ్వు కొట్టించినేగా, 40 ఎక్కితే అదే తీసుకెళ్ళిద్ది. సర్లే గానీ సాయంకాలం తొందరగా రా, మా అందరికి పార్టీ ఇద్దు కానీ. పార్టీ రోజు లేదురా, అటు నుంచి మా మామి ఇంటికి వెళ్ళి బండి చూపించి వచ్చేసరికి లేట్ అవుద్ది. మీ మామయ్య గారి కూతురుందా? నీ మొహం ఉంది, వెళ్ళు రూమ్కి వెళ్ళు. అంతేలేరా, పూజలు అయ్యే వరకు బండి మీద తిప్పి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళమంటావా? అబ్బా, ఇక్కడ ఎక్కడైనా ఇవన్నీ హోటల్ అమ్మేస్తే బెటరేమో. అబ్బో, ఏంటి సొంత లేనట్టు ఫీల్ అయిపోతున్నావు? సారీ. చూడు, వీళ్ళది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, నేనంటే చాలా రెస్పెక్ట్. ఏంటది? ట్రెడిషనల్ ఫ్యామిలీ అన్నావు కదా, ఇంప్రెస్ చేద్దామని. ఓవర్ చేయొద్దు. పక్కనే రా. ఓకే, పక్కనే రమ్మన్నాను, రాసుకుని పూసుకున్నాను లేదు. వెనకాల రా. ఓకే, నువ్వు బ్యాక్ అంటే బ్యాక్, ఫ్రంట్ అంటే ఫ్రంట్. చంద్రు ఇంకా రాలేదంటమ్మా, అదే చూస్తున్నాను అత్తయ్య. అమ్మో వద్దు, బ్యాకే బెటర్. హాయ్ అక్క. ఇందు అత్తయ్య, నేను చెప్పాను కదా ట్రైన్ లో. ఇందు నమస్తే ఆంటీ. నమస్తే. వెనకెవరు? మా చుట్టాల అబ్బాయి. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అండి, రండి లోపలికి వెళ్దాం. ఇల్లు బాగా టేస్ట్ గానే కట్టుకున్నారు. ఏదో లే, ఉన్నంతలో కట్టుకున్నాం. ఆంటీ ఆకలేస్తుంది, తినడానికి సున్నుండలో జంతికలు లాంటి ఏమైనా పెట్టచ్చు కదా. అంత కరెక్ట్ గా ఎలా అడిగావు బాబు, మా ఇంట్లో అవే ఉన్నాయి. అంటే మనలాంటి ట్రెడిషనల్ ఫ్యామిలీలో ఇలాంటివి కదా ఉంటాయి, అందుకని. తెస్తాను, కూర్చో. మీరు కూర్చోండి. కూర్చో. హలో చుట్టాల బాయ్, తీసుకోండి. హాయ్ పింకీ. హాయ్ అక్క. దా. ఇందు సిగ్గుపడబాగా తిను. కావేరి. హాయ్. హాయ్ ఇందు. నువ్వేంట్రా? ఏమండి, ఆయన మన ఇందు వాళ్ళ చుట్టాలబ్బాయి. దొరికాడు. వీడా? వీనేగా మన ఈ టీజింగ్ లో పెట్టుకుని బొక్కలో తీసుకున్నా. లేదండి, ఇట్స్ జస్ట్ మిస్అండర్స్టాండింగ్. సారీ. ఏంటో రియాక్షన్ చేస్తున్నావు? నేనేం చేశాను? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి ఇక్కడ? ఏమే చిన్నోడు ఎక్కడా? ఈయన కూడా ఇప్పుడే రావాలా? ఇక్కడే ఉన్నావా నాయనా? ఎరా, అసలు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా?
కరెంటు బిల్ కట్టడానికి డబ్బులు ఇస్తే వాడు దొబ్బుతావు. నానా నువ్వు నేను చెప్తాను. ఏంట్రా ఉండేది? నాన్న, ఒక్క ఎక్కడ నువ్వు వాడిని వెనకేసి రాబట్టే అడ్డగడ్డలు తయారవుతున్నావు. అట్టగడితే నిల్లు కొడతా అంటావేంటి? అన్నీ ఉన్నాడు కాబట్టి సరిపడి లేకపోతే అసలు ఈ రోజు లేకపోతే చంపేస్తావా? చంపక ఏంటి ఉండని అసలు ఈ రోజు ఏడో చెల్లిపోవాలి. ముస్తి 300 ఇచ్చి 3 కోట్లు ఇచ్చినట్టు బిల్డప్ ఎత్తున్నావు. లేకపోతే కళ్ళు మూసి పడుకుంటా ఆస్తి మొత్తానికి ఏలు ముద్ర వేయించుకో. నువ్వు చర్లపర్ల జమీందారు జమీందారు మొత్తం నేను లాగేద్దామని. లేడీస్ ఉన్నారు కొంచెం చూసుకొని మాట్లాడొచ్చుగా. ఎవరా కొత్తగా మన ఇంటికి లేడీస్ వచ్చి ఈ లేడీ ఎవర్రా? మరి అదే నేను చెప్పేది. చందు ఫ్రెండ్. ముందు చెప్పొచ్చు కదా. చెప్పనిస్తే కదా. సారీ అమ్మాయి ఏమనుకోక, మాది ఒక చక్కటి లవ్లీ ఫ్యామిలీ. వి ఫాదర్ అండ్ సన్స్ బిహేవ్ లైక్ ఫ్రెండ్స్. ఫాదర్ అండ్ సన్నా? ఇదిగో మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. ఇక్కడెక్కడా ఎలా కనపడుతున్నా నీకు? ఐస్ ఐస్ అని ఐస్ అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నానా? ఐఎమ్ సూపర్వైజర్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్. వెళ్ళి చెప్పిన పని తీసుకెళ్ళు. సీరియస్ లుక్ ఒకటి. హలో చందుగాడు దొరికాడు నాకు కొండిగాడు. మిస్టర్, నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా నెక్లెస్ దొంగిలించడానికి వచ్చావా? ఏమయ్యా షాప్కి వచ్చేది బట్టలు కొంటానికి కాకుండా ఐస్లు అమ్మటానికి వస్తారు. ఐసులు గీసులు ఊసేత్తద్దు. నువ్వు బట్టలు కొనడానికి వచ్చావా నగలు దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగతనం చేసి పెద్ద దబాయిస్తున్నావు ఏంటి? హైట్ ఉన్నాను అనుకుంటున్నావా? కొట్టారంటే పళ్ళు కాలుతాయి. నెక్లెస్ ఇక్కడ రాలితే చూద్దాం. చూపించు సైలెన్స్. ఇతను ఆ. బట్టలు కొనటానికని వచ్చి ఆ. నెక్లెస్ దొంగతనం చేశాడు. దొంగతనం చేసావంటయ్యా. నెక్లెస్ ఎక్కడ ఉందో చూడు చూడు ఏది ఏది టేబుల్ కాదు బ్యాగ్ చూపించు. చూడు నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం బాబు. చూపించు. నీలాంటి జప్పగాళ్ళని చాలా మందిని చూపించు చూసాం. దొంగ అరే! పిల్ల మీ ప్రొపరేటర్ని పిలవండి మీ ఓనర్ని. ఆయన ఎందుకు రండి సార్? సార్. తేవయ్యా. ఏంటి న్యూస్? ఏంటి మీరేనా ఓనర్ దీనికి? అవును. దొంగ ఫేస్ లా కనిపిస్తున్నాయి మాయి. మేము దొంగతనం చేయడానికి వచ్చావా? దొంగ ఫేస్ వీడియో చూడండి. ముందు ఇడే దొంగతనం చేస్తుంటాడు. చూడండి సార్, నన్ను దొంగని అంటాడేంటి? నువ్వే దొంగతనం చేస్తున్నావు. చూపించు. ఇటు తిరగా. ఆ, చూసుకోండి. ఏంటిది? దొంగ వెధవ. ఇన్నాళ్ళు మన షాప్ నుంచి పోయిన వస్తువులు నువ్వే కొట్టేసావన్నమాట. వీడు జాయిన్ అయినప్పటి నుంచి ఏ ఏ వస్తువులు మన షాప్ నుంచి పోయాయో లిస్ట్ అవుట్ చేయండి. ఆల్రెడీ రెడీగా ఉంది సార్. రెడీగా ఉందా? 30 పట్టు చీరలు, 22 బ్రాలు, 5 లంగాలు, లంగాలు బ్రాలా మొత్తం కలిపి 2,50,000. ఓ మై గాడ్, కాల్ ద పోలీస్. పోలీసులా?